హైదరాబాద్ నగరంలో దోమలు విజృంభిస్తూ ఉన్నాయి. సాయంత్రం 6 దాటితే చాలు ఇంటి డోర్లు మూసుకోవాల్సిందే. ఇంటి బయట బాల్కనీలో నిల్చుందామన్నా దోమల దెబ్బకి నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దోమల వల్ల విష జ్వరాలు వ్యాపించి చిన్నారులంతా ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చేయవలసిన జీహెచ్ఎంసీ అధికారులు కనీసం కాలనీల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు అని అధికారుల తీరును ఎండగడుతూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ లంగర్ హౌస్ నుంచి అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో పాలన పడకేసింది. ఏ గల్లీ చూసినా కూడా రాత్రి 6 దాటిందంటే పూర్తిగా దోమలమయంగా మారిపోతుంది. అసలు పిల్లలు వృద్ధులు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. 6 బయట కూర్చొని కనీసం మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. సో చాలా మంది ఉన్నారు. ఎట్లా ఉన్నాయి దోమలు ప్రస్తుతం లంగర్ హౌస్లో? ఉన్నాయి దోమలు, పండని చేయని లేచి కూర్చోవాలి. సాయంత్రం అయిందంటే 5 అయితే డోర్లు పెట్టుకోవాలి, పండుకోవాలి. లేక డోర్ తీస్తే విపరీతంగా దోమలు. ఈ సంపలలో మందు కొట్టడానికి కూడా వస్తలేరు. ఈ మందు కొట్టేతలు కూడా రావడం లేదు. సంవత్సరానికి ఎక్కువ అయిపోయింది, రావడం లేదు వాళ్ళు కూడా. डेंगू ओंगो हो रहा अभी रिसेंटली 1 मंथ बैक मेरी लड़की को वायरल फीवर, ये सब मच्छरों से। और यहाँ पूरे कोई भी एक्शन लेते नहीं, आते नहीं. सो इट्स माय हम्बली रिक्वेस्ट टू टेक एनी एक्शन ऑफ दिस. చాలా ఘోరమైన పరిస్థితి లంగరోల్లో. గత సంవత్సరము మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహా అంటే 2 సార్లు వచ్చేసి శానిటేషన్ వాళ్ళు వచ్చి ఎల్టమాలజీ వాళ్ళు వచ్చేసి 2 సార్లు ఫాగింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత రాలేదండి. ఇప్పుడు వరకు రాలేదు. 1 ఇయర్ అయిపోతుంది కనీసం దగ్గరలో. నిర్లక్ష్యం అండి, అధికారులు లేరు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కనీసము ఒక్కొక్క ఆఫీస్లో 10 మంది ఏఈలు చేంజ్ అయిపోతున్నారు. డిప్యూటీ కమిషనర్లకే దిక్కు లేదండి. గత 6 నెలల నుంచి ఇప్పటికి ఈరోజు ఉన్న కార్వాన్ సర్కిల్ 13లో కనీసం 4 డీజిల్ చేంజ్ అయిపోయినారండి. ఎంత నాళాలు మొత్తం పూడ్చుకుపోయినాయి, నిండిపోయినాయి, వాటర్ వస్తుంది. అయినా కనీసం ఒక 4 నెలలు 5 నెలలు అవుతుంది ఫరీద్ అయినా ట్రాన్స్ఫర్ అయ్యి. ఈ రోజు వరకు కొత్త వాళ్ళు ఎవరు హైదరాబాద్లో సాయంత్రం 6 దాటిందంటే నిలబడే పరిస్థితి ఉందా? ఇట్లా లేదు అస్సలు నిలబడలేమండి. 6 అయితే ఖచ్చితంగా 5:30 to 6 అయితే ఖచ్చితంగా మనం డోర్ పెట్టుకొని ఉండాల్సిందే. అయితే దోమల బెడద అనేటువంటిది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తీవ్రంగా కనిపిస్తుంది. సో ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అయితే ఫాగింగ్ చేయట్లేదు, కానీ బిల్స్ అయితే వసూలు చేస్తుంది. ఫాగింగ్ పేరిట, పెట్రోల్ పేరిట, డీజిల్ పేరిట ఎప్పటికప్పుడు బిల్స్ వసూలు చేస్తున్నారు, బిల్స్ పెట్టుకుంటున్నారు సంవత్సరం. కానీ దోమలు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చెరువులలో ఈ గుర్రపు డెక్క అనేటువంటిది ఫామ్ అవుతుంది. కనీసం దాన్ని క్లియర్ చేయట్లేదు. విడుదల వెంకటతో కలిసి సాక్షి న్యూస్ లంగర్ హౌస్ నుంచి.